మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. హలో అండి, నా పేరు డాక్టర్ రాజశేఖర్ మాద్ల, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. తలస్నానం చేసినప్పుడల్లా 100 నుంచి 150 హెయిర్ ఫాలికల్స్ ఊడిపోయి నీళ్ళలో వెళ్ళిపోవటం అనేది కామన్ అండి. సో నా జుట్టు ఊడిపోతుంది, కింద వాష్రూమ్లో కింద టైల్స్ మీద మొత్తం అంతా హెయిర్ కనిపిస్తుంది అని భయపడొద్దు. హెయిర్ వాష్ చేసినప్పుడల్లా 100 నుంచి 50 హెయిర్ ఫాలికల్స్ ఊడుతూనే ఉంటాయి. ఊడితేనే కొత్త హెయిర్ వస్తుందండి. మనకు వచ్చిన హెయిర్ ఎప్పుడు పర్మనెంట్ కాదు. ఊడిపోయే హెయిర్ ఊడిపోతుంటే కొత్త హెయిర్ వస్తూ ఉంటుంది. మనం ఎప్పుడు దాన్ని అలార్మింగ్ సిచ్యువేషన్, ఎప్పుడు వార్నింగ్ సైన్ అనుకోవాలి అంటే, జుట్టు ఊడిపోతుంది కానీ మనకి మళ్ళీ కొత్త జుట్టు రావట్లేదు. కొత్త జుట్టు రావట్లేదని ఎలా కనుక్కోవాలి? జుట్టు పలచబడటం, అద్దంలో చూసుకున్నప్పుడు మనకి ఖాళీ స్పేసెస్ కనిపించటం, జుట్టు ఒత్తు తగ్గిపోవటం, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నిటిలో మనం ఓకే, మన హెయిర్ ఎక్కువ ఫాల్ అయిపోతుంది, పలచబడిపోతుంది, జుట్టు జీవం లేకుండా బాగా ఎండిపోయినట్టు ఉంది, డ్రైగా ఉంది అనుకున్నప్పుడు మనం జాగ్రత్త పడాలండి. సో అప్పుడు ఏం చేయాలి అంటే, ఒక మొక్కని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఒక మొక్కకి ఎప్పుడు మీరు పైనుంచి స్ప్రే కొడితే ఎప్పుడు ఏం చేసినా మొక్క పెరగదండి. కింద భూమిలో బలం ఉంటేనే, మట్టిలో ఉంటేనే మొక్క బయటకు వస్తుంది. సో మీరు లోపల మీకు మల్టీవైటమిన్ డెఫిషియన్సీ ఉన్నాయా, ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా, లేదంటే మీరు ఏమైనా ట్యాబ్లెట్స్ వేసుకుంటాం వల్ల మీ జుట్టు ఊడుతుందా, లేదంటే మీకు ఏమైనా ఫీవర్ ఉండటం వల్ల జుట్టు ఊడుతుందా, మీకు ఏమైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల జుట్టు ఊడుతుందా, ఇవన్నీ చూసుకోవాలండి. ఒక్కసారి జుట్టు సమస్యలు ఏమున్నా ఒక్కసారి వెళ్ళి డాక్టర్ని కలిస్తే మీకు ప్రాపర్గా చూసి దేనివల్ల జుట్టు ఊడుతుందో ఒకసారి ఎగ్జామిన్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారండి. ఇది జనరల్ ట్రీట్మెంట్. ఇది కాకుండా మగవారిలో ఒకలాగా ఉంటుంది మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్, ఫీమేల్స్లో ఆడవారిలో ఒకలాగా హెయిర్ లాస్ ప్యాటర్న్ ఉంటుంది. మగవారిలో అయితే ముందు నుంచి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది జుట్టు, ఫీమేల్స్లో అయితే ఈ పై పక్కన జుట్టు ఖాళీగా కనిపిస్తూ ఉంటుంది. సో మేల్స్లో కనుక హెయిర్ అంతా వెనక్కి వెళ్ళిపోయి పర్మనెంట్గా చాలా సంవత్సరాల నుంచి లాస్ అయిపోయి ఖాళీ వచ్చేసిందంటే కనుక మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేసి మందుల ద్వారా తగ్గకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనే చేయాల్సి రావచ్చండి. ఆడవారిలో కూడా మందులతో ట్రై చేస్తాం. మోస్ట్లీ ఒక 3 నుంచి 6 నెలల పాటు మందులు వాడుకుంటే జుట్టు మళ్ళీ బాగా వచ్చేస్తుంది. ఎంత మందులు వాడినా జుట్టు మళ్ళీ రావటం లేదు అన్న సిచ్యువేషన్లో మనం జిఎఫ్సి ట్రీట్మెంట్ కానీ, లేకపోతే స్టెమ్ సెల్ ట్రీట్మెంట్స్ కానీ, ఎక్సోజోమ్ ట్రీట్మెంట్స్ అని చాలా లేటెస్ట్ వచ్చినాయండి, అవి ట్రై చేస్తాం. దీంతోపాటు లేజర్ లైట్ స్టిమ్యులేషన్ పెడతాం. సో వీటి ద్వారా కూడా జుట్టు రావట్లేదు అంటే ఇంకా లాస్ట్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాల్సి వస్తుందండి. వేరే చోట నుంచి జుట్టు తీసి అక్కడ జుట్టు పెట్టించుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ మందులు, అన్ని ట్రీట్మెంట్స్ అన్నీ ట్రై చేసి ఏమీ ఉపయోగం లేదు అంటేనే దానికి వెళ్తాం, కానీ వచ్చిన వాళ్ళందరికీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోమని చెప్పవండి ఎప్పుడు.